ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ పాత బస్తీలో లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున సింహవాహిని అమ్మవారికి ఆలయ కమిటీ వైద్యులు ప్రత్యేక తొలి బోనాన్ని సమర్పించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక బోనాలు నిర్వహించారు. పూజలు చేసినతో పాటు దీంతో లాల్ దర్వాజా బోనాల జాతర ప్రారంభమైంది. సింహవాహిని అమ్మవారికి దర్శనానికి సీఎస్ రాష్ట్ర మంత్రులు రానున్నారు. మంచినీటి సదుపాయం కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, మరి దీంతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ భారతదేశ చరిత్రలో దేవాలయాలకు ఆర్థిక సాయం అందించినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా మరి జరిగేటువంటి గొప్ప కార్యక్రమమే బోనాలు. మరి ఈ బోనాలను పురస్కరించుకొని మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, పెద్దలు మరి రాత్రి కూడా ఈ ప్రాంతంలో బలిగంప జరిగింది. మరి ఈ యొక్క యావత్ భారతదేశంలో రేపు జరిగేటువంటి ఊరేగింపు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని ఆకట్టుకునే విధంగా మరి అక్కన్న మాదన్న దేవాలయం నుంచి ప్రారంభమై చార్మినార్ మీదుగా ఢిల్లీ గేటు వరకు జరిగేటువంటి భారీ ఊరేగింపు కూడా మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ అన్నదమ్ములలాగా, అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించే విధంగా మరి కార్యక్రమాలను చేసుకొని ముందుకెళ్తున్నటువంటి శుభతరుణం. ఈరోజు ఉమ్మడి దేవాలయాల కమిటీ కూడా మరి భాస్కర్ అధ్యక్షతన మిగిలిన సభ్యుల సారథ్యంలో అందరితోని కోఆర్డినేషన్ చేసుకొని మరి విశేషమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో మరి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాట్ల విషయంలో ఏ లోటు లేకుండా మరి అన్ని కూడా ఘనంగా ఏర్పాటు చేసి మీ ముంగట పెట్టడం జరిగింది. ఆ అమ్మవారు దీవెనలు మరి ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు అమ్మవారి దీవెనల వల్ల ఈరోజు హైదరాబాద్ సిటీ, ఓల్డ్ సిటీ కానివ్వండి, న్యూ సిటీ కానివ్వండి, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా మరి అమ్మవారి ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరి మన మీడియా మాధ్యమాల ద్వారా ఈ యొక్క పండుగ విశ్వవ్యాప్తమైంది. ఈరోజు అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, లండన్ కానివ్వండి, అన్ని ప్రాంతాలలో బోనాలు జరుపుకుంటున్నారంటే మన బోనాలకు ఉన్నటువంటి విశిష్టత, ఆ ప్రత్యేకతలు మరి మనం ఏర్పాటు చేసినటువంటి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ మధ్యకాలంలోనే ఢిల్లీలో మరి అక్కడ కూడా బోనాల ఉత్సవాలని మరి ఈ సింహవాహిని అమ్మవారు దేవాలయానికి సంబంధించినటువంటి ఆర్గనైజర్సే అక్కడ భారీ ఎత్తున ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విజయవాడ ప్రాంతంలో కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మనందరం కలిసిమెలిసి కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ఉత్సవాలని మనం ఘనంగా నిర్వహించుకొని మన ఐక్యతని చాటి చెప్పే విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఏర్పాట్ల విషయంలో కూడా మరి అన్ని మీకు సవ్యంగా జరుగుతున్నాయి. నేను పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, స్థానికంగా ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కు మరి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనపై ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు, ఆర్గనైజర్స్ కు ఈ రోజు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగేటువంటి బోనాల ఉత్సవాలు అందరూ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, బోలో మహంకాళి అమ్మవారికి.
థ్యాంక్ యూ అన్న. రాజేందర్ యాదవ్ గారు ఆలయ కమిటీ చైర్మన్ వారు సన్మానిస్తున్నారు మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారిని. బోలో లాల్ దర్వాజా మహాకాళి మాతాకి. గణేష్ టెంపుల్ మాజీ అధ్యక్షులు జయరాజ్ గారు ముందుకు రావాలి. మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. హోంమంత్రి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సింహవాహిని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేసింది. భక్తుల కోసం క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. పోలీసు శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆదిశక్తివని పిలిచితిమి దాసులను పట్టితివి. ప్రతీక చెందినటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం మిత్రులు రాజేందర్ గారు, భాస్కర్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులు, అక్క చెల్లెలు, మహిళలు, తల్లులందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. మా అన్నదమ్ములు, పెద్దలు, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే రీతిలో జరిగేటువంటి ఈ బోనాల పండుగ మన సంస్కృతిని చాటి చెప్పుతూ అమ్మవారి యొక్క మొక్కులు తీర్చుకునేదానికి మహిళలు బోనాలను సమర్పించుకోవడము, పోతరాజుల విన్యాసాలు, ఇవన్నీ కూడా ఇది తెలంగాణకే ఒక ప్రత్యేకత. ఇటువంటి పండుగ తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఆ మహంకాళమ్మవారి బోనాల జాతర జరుపుకోవడము, ముఖ్యంగా పాతపట్నంలో బోనాల పండుగకున్నటువంటి ప్రత్యేకత. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు రాజకీయాలకు అతీతంగా ఈ దేశం సుభిక్షంగా ఉండాలని, ఏ రకంగా ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విదేశాల్లో కూడా మన పండుగల యొక్క విశిష్టత, మన సంస్కృతిని చాటి చెప్పుతూ ఏ రకంగా భారత పౌరులుగా మనం గర్వపడుతున్నామో తెలంగాణ రాష్ట్రానికి ఇవన్నీ తెచ్చేటువంటి. కాబట్టి ఈ పాతపట్నంలో జరిగేటువంటి పండుగలను అన్నదమ్ముల్లా, సోదరులుగా అందరం కూడా సమన్వయంతో పార్టీలకు అతీతంగా జరుపుకొని పాతపట్టణానికి ఉన్నటువంటి ఈ యొక్క పేరు ప్రతిష్టలు కాపాడాలని అనేక మంది మన పూర్వీకులు ఏ రకంగా ఈ భవ్యమైనటువంటి ఈ బోనాల జాతర, లాల్ దర్వాజా, మరి గౌలీపుర, అక్కన్న, మాదన్న, ఇవన్నీ కూడా మరి హైదరాబాద్ మొత్తం నుంచి విచ్చేసే భక్తులందరూ కూడా వారికి మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్వాహకులందరూ కూడా వారికి కూడా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. కే లక్ష్మణ్
వీధుల్లో బందోబస్తు 2000 మంది పోలీసులు ఉన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాత బస్తీలో సీసీ కెమెరాల నిఘాతో ప్రత్యేకంగా ఉంచారు. ఇంకా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి 115 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడంతో ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఏడాది బందోబస్తును మరింతగా పెంచారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వచ్చే భక్తులకు వీఐపీలకు ప్రత్యేక క్యూ లైన్లను సైతం ఏర్పాటు చేశారు. బోనాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో హైదరాబాద్లో ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక పాత బస్తీలో పాటు అలాగే చుట్టుపక్కల సుమారుగా 150కి పైగా చిన్న పెద్ద దేవాలయాలు బోనాల పండుగకు ముస్తాబాయి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాయి.